ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శాంతి కావాలంటే అశరీరులుగా అవ్వండి. దేహ భావంలోకి వచ్చినందునే అశాంతి కలుగుతుంది. అందువలన మీ స్వధర్మంలో స్థితులై ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: యథార్థమైన స్మృతి ఏది? స్మృతి చేసే సమయంలో ఏ విషయం పైన విశేషమైన గమనం అనేది ఉండాలి? సమాధానం: స్వయాన్ని ఈ దేహం నుండి భిన్నమైన ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటమే యథార్థమైన స్మృతి. ఈ దేహము గుర్తు రాకుండా గమనం ఉంచటం దీంట్లో అవసరం. స్మృతిలో ఉండేందుకు జ్ఞానం యొక్క నశ ఎక్కి ఉండాలి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికంతా కూడా యజమానులుగా చేస్తున్నారు. మనం ఈ భూమి, ఆకాశాలకి, సముద్రాలకన్నింటికి కూడా అధికారులుగా అవుతాము అనేది బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందేశాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: వికర్మ జీతులుగా అయ్యేందుకు యోగ బలం ద్వారా వికర్మలపై విజయం ప్రాప్తి చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న బుద్ధియోగం తండ్రి పైన, వారి ఇచ్చే వారసత్వం పైన లగ్నమై ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: తండ్రి వారసత్వానికి పూర్తిగా అధికారులుగా అయ్యేందుకు సొంత పిల్లలుగా అవ్వాలి. ఒక్క తండ్రి శ్రీమతాన్నే అనుసరించాలి. తండ్రి ఏది వినిపిస్తున్నారో దానిని అర్థం చేసుకొని ఇతరులకి కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ ద్వారా 3 లోకాలలో విహరించేవారు సహజయోగి భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ లభిస్తుంది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా 3 లోకాలలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోవచ్చు. కేవలం స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేస్తే 1 సెకండ్లో చేరిపోతారు. అంతేకాక ఎంత సమయం ఏ లోకంలో అనుభవం చేయాలనుకుంటే అంత సమయం అక్కడ స్థితమై ఉండొచ్చు. ఈ లిఫ్ట్ను ఉపయోగించేందుకు అమృత వేళలో కేర్ఫుల్గా అయి స్మృతి అనే స్విచ్ను యథార్థ రీతి ద్వారా సెట్ చేసుకోండి. అథారిటీ అయ్యి ఈ లిఫ్ట్ని కార్యంలో ఉపయోగిస్తే సహజయోగులుగా అయిపోతారు. శ్రమ సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సును సదా ఆనందంగా ఉంచటమే జీవితాన్ని జీవించే కళ అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.